నమస్తే. నేను మీ ఏడుగురు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి ఒక వీడియో ఎలక్షన్‌ల గురించి, రెండోది ఛానెళ్ల గురించి, మనం రైతు భరోసా గురించి కూడా మాట్లాడుకోవాలి. రైతు భరోసాపై 7 స్పందన. అయితే రైతు భరోసా గురించి ఎవరైనా వీడియోలు కూడా ఒక నిమిషం, 2 నిమిషాలు చేసి మన వాట్సాప్ పంపించొచ్చు. నా నంబర్ వచ్చి 9948316620. అసభ్య పదజాలం లేకుండా, అశ్లీలతను ఉపయోగించకుండా, సామాజిక విలువలను పాటిస్తూ మరి చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ రైతు భరోసా గురించి నా స్పందన చెప్తానండి. రేవంత్ రెడ్డి సర్కారు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని, ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పి మరి ఈరోజు ఒకసారి ఏమో ఏశారు. మరి గత ప్రభుత్వము టక్కుమని జూన్‌ల మృగశిర కార్తికి, సంక్రాంతికి, దసరా పండగకే డబ్బులేసేవాళ్ళు. అప్పుడు రైతులంతా వాస్తవానికి చెప్పాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చెప్తున్నానండి, ఇగ మళ్ళ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు నాకు తెలిసిన వాళ్ళు మా మిత్రులుంటారు. కొంతమంది సుర్ర సుర్ర సూదులు పొడుస్తుంటారు. సూదులేం పొడవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. ఇగ అంటారు నన్ను, "నీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నీకేం రాలేదా రాబాయ్" అంటారు. వచ్చాయని చెప్తున్నా. ఏ ప్రభుత్వం అయినా మంచి పని చేస్తే మంచి పనే చెప్తున్నాను. చెడు చేస్తే చెడే చెప్తున్నాను. అన్ని ప్రభుత్వాలు మంచి పనులు ఏం చేయవు. అన్ని ప్రభుత్వాలు చెడు పనులు ఏం చేయవు. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తుంది. అన్ని చెడ్డయని అనట్లేదు. రైతు భరోసా విషయంలో ఇగపులి, అగపులి, ఇగవొచ్చి, అగవొచ్చి అని రైతులను మానసికంగా కుంగదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం. అవునండి, నువ్వు ఇచ్చిన హామీ ఇంగ రేపే ఇస్తున్నా, ఎల్లుండే ఇస్తున్నా అంటే రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు పేరుట చాలా చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రైతులకు ఎంతో మేలు చేశారు. మరి ఈ ప్రభుత్వము ఇస్తన్నా అవి లేవు. ఇక దానికేవో కాకమ్మ కథలు చెప్తారు. వానికిచ్చాము, వానికి ఎక్కువ మరి ఏదో ఒకటి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సంక్రాంతి లోపే అన్నారు. సంక్రాంతి కూడా అయిపోయింది. మరి ఏమైంది రైతు భరోసా? నిజమేనండి. నేను కూడా రైతు భరోసా వస్తదేమో, కొంతమందికి అప్పులు కట్టుకుందామని ఎదురు చూస్తున్నా. నేను ప్రతి ఏడు రైతు భరోసా అప్పు కట్టుకునేవాడిని. రైతుకు పంట మీద వచ్చే అప్పులను నేను ఒక ట్రాక్టర్ వల్ల కట్టేవాడిని. దున్నే ట్రాక్టర్‌ని కట్టేది, విత్తనిచ్చిన వానికి ఎవరికో ఒకరికి కట్టేది. పోనీ నా వ్యక్తిగతంగా చేసుకున్న అప్పులైనా కట్టేది నేను. మా ఇంట్లో కూడా ఏలు పెట్టేవాళ్ళుంటారు. "నువ్వు అడ్డగోలు అప్పులు చేసి అంటే అడ్డగోలు అప్పులు చేశాము, వ్యవసాయం చేసేసాము, మా కర్మగాలి చేశాము. ఏదో రకంగా రైతు భరోసా ద్వారా వచ్చిన డబ్బులను మేము అప్పులు కట్టుకునేవాళ్ళము. మరి ఈరోజు ఇగ చూడు అన్నారు. ఇంతవరకు రైతు భరోసా లేదు. మరి దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు మిగతా పథకాలు నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు గానీ, రైతు భరోసా పథకాన్ని మాత్రం రైతులను ఊకే మానసిక క్షోభకు గురి చేయకూడదు. రైతు భరోసాను సమయానికి అందించండి. మరి మీరు 5 ఎకరాలకు ఇస్తారా? 10 ఎకరాలకు ఇస్తారా? అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ. మీ ఇష్టం ఎంతకన్నా ఇవ్వండి. కానీ అదంతా మీ చేతులుంది. మళ్ళా సర్వేలు, దరఖాస్తులు అవసరం లేదు. దయచేసి చందగన గ్రామంలో రైతు భరోసా ఇప్పటికీ ఓ ఎకరా, 2 ఎకరాల వాళ్ళకు వచ్చిందని అంటున్నారు కొంతమంది. రాలేదని నేననుకుంటున్నాను. వచ్చిన వాళ్ళుంటే నాకు వాయిస్ రికార్డింగ్ ద్వారా నా నంబర్ తెలుసు కదా! 9948316620. దానికి రికార్డింగ్ ద్వారా లేదా సందేశం ద్వారా మరి నాకు వాట్సాప్ పంపించొచ్చు. లేదా కింద వాక్యాల పెట్టి ఉంది. మేము ధైర్యంగా మాట్లాడతాము. మాకు ఏ ప్రభుత్వం అయితే ఏంది, తెలంగాణ బీజేపీ అయితే ఏంది, బీఆర్ఎస్ అయితే ఏంది, మాకెవడు ఏం తెచ్చిపెట్టట్లేదు. మా రెక్కల కట్ట మేము బతుకుతున్నాము. ఎవరినైనా ప్రశ్నిస్తాం. మేము బాధ్యతగా ఉంటున్నాము అంటే మీకు అమూల్యమైన కింద వాక్యాల పెట్టి ఉంటుంది. వాక్యాల పెట్టిలో దర్జాగా మీరు కామెంట్ పెట్టొచ్చు. లేదండి మేము భయపడతామండి. బీఆర్ఎస్ వోళ్ళు ఏమంటారు, బీజేపీ వోళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వోళ్ళు ఏమంటారు అని భయపట్టే వాళ్ళు ఉంటే నాకు సొంతంగా నాకు రికార్డింగ్ పెట్టొచ్చు, సందేశం పంపించొచ్చు. ఈ అంశాన్ని ఎందరో మహానుభావులు తలగొండపల్లి మండలంలో సామాజికంగా స్పందించే వాళ్ళను, పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళను, పార్టీలలో మంచి పనులు చేసే వాళ్ళకు సువర్ణ అవకాశం, సదవకాశం కల్పిస్తుంది. చర్చకైనా సిద్ధమే. మీరు వీడియోలు తీసి పంపించిన సిద్ధమే. వాయిస్ రికార్డింగ్ ద్వారా చెప్పిన సిద్ధమే. మరి దేనికైనా సిద్ధమే. ఎందరో మహానుభావులు యూట్యూబ్ వేదిక
జై శ్రీరామ్. రైతు భరోసా పైన నా స్పందన. తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బాధ్యతారహితంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్నారనేది నా ఆలోచన. మరి ఈ అంశాన్ని రైతు భరోసా సమయానికి అందేలా చూస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.